పరమశివుని మూడవ నేత్రం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఒక సామాన్య మానవుడు కూడా యోగాలో ఒక స్థాయి దాటిన తర్వాత, అంటే ప్రావీణ్యుడైన తర్వాత ఇలాంటి మూడవ నేత్ర శక్తిని పొందగలడని యోగశాస్త్రం చెబుతుంది. ఇక శివుడు తన త్రినేత్రంతో చూస్తే విశ్వం అంతమవుతుందని, అలాగే తాను చూసిన వారు భస్మమవుతారు అన్న విషయాలు మనకు తెలిసినవే. ఈ ఎపిసోడ్లో మనం శివుని త్రినేత్రం గురించి కొన్ని కథనాలను తెలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శివుని మూడవ నేత్రం గురించిన కథనాలు మనం గమనించినట్లయితే, ఒకనాడు ఇంద్రుడు మరియు బృహస్పతి శివుని కలవడానికి కైలాస పర్వతంకు వెళ్తారు. అయితే వీరి జ్ఞానాన్ని పరీక్షించడానికి శివుడు ఒక నగ్నయోగి రూపంలో ఇంద్రుడిని మరియు బృహస్పతిని అడ్డుకుంటాడు. కానీ ఈ యోగి శివుడు అన్న విషయం వీరిద్దరూ గ్రహించలేకపోతారు. పైగా ఇంద్రుడు యోగిని దారి ఇవ్వమని అడుగగా అతను తిరస్కరిస్తాడు. ఇక కోపంతో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతాడు. దీనికి శివుని కోపం కారణంగా ఇంద్రుడి చెయ్యి పక్షవాతానికి గురవుతుంది మరియు శివుడు తన మూడవ నేత్రాన్ని తెరుస్తాడు. వెంటనే బృహస్పతి ఈ యోగి శివుడని గ్రహించి ప్రార్థిస్తాడు. ఇక ఇంద్రుడు మరణించకుండా ఉండడానికి శివుడు తన కంటి నుండి వస్తున్న అగ్నిని సముద్రం వైపు పంపుతాడు. ఈ అగ్ని మరియు సముద్రం కలయికతో ఒక బాలుడైతే ఉద్భవిస్తాడు. ఈ బాలుడి ఏడ్పుకి బ్రహ్మ కూడా దిగి వస్తాడు. అయితే సముద్రుడు బ్రహ్మతో ఆ బాలుడి జననం గురించి నాకు తెలియదని చెప్పడంతో బ్రహ్మ ఈ బాలుడు శివుడి మూలంగా కలిగాడని, ఇతను అసురుల చక్రవర్తి అవుతాడని మరియు మరణించిన తర్వాత మళ్ళీ శివుని మూడవ నేత్రంకి తిరిగి చేరుకుంటాడని చెప్తాడు. ఈ బాలుడే జలంధరుడు అనమాట. మీరు పేరైతే వినే ఉంటారు. ఇక దీనికి సంబంధించిన ఇంకొక కథనాన్ని మనం గమనించినట్లయితే, పార్వతీదేవి శివుని రెండు కళ్ళను తన చేతులతో మూస్తుంది. శివుడి రెండు కళ్ళు సూర్యచంద్రులకు సాదృశ్యం కాబట్టి విశ్వం మొత్తం అంధకారం అవుతుంది. దీనితో వెలుగివ్వడానికి శివుడు తన మూడవ నేత్రాన్ని తెరవడంతో అగ్ని ఉద్భవిస్తుంది మరియు ఈ అగ్ని నుండి దృష్టి లేని ఒక శిశువు జన్మిస్తాడు. ఇతనే అంధకాసురుడు అనమాట. కొన్ని పురాణాల ప్రకారం అంధకాసురుడికి 1000 తలలు 1000 చేతులు ఉంటాయని వ్రాయబడి ఉంది. చివరికి జలంధరుడు మరియు అంధకాసురుడు శివుని చేతిలోనే మరణిస్తారు. ఇది ఇలా ఉండగా అసురులకు రాజైన తారకాసురుడు బ్రహ్మదేవునికి ఘోర తపస్సును చేసి ఒక మంచి వరం పొందుతాడు. అదేంటంటే కేవలం శివునికి జన్మించిన వారితోనే తన అంతం ఉండాలని అన్నమాట. శివుడు పార్వతీదేవితో కళ్యాణమైనా కానీ ఒక సన్యాసిలా జీవించసాగాడు. దీనిని గమనించే తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి ఆ వరం కోరుకుంటాడు. ఇక తారకాసురుడు వెంటనే ముల్లోకాలను ఏలడం ప్రారంభిస్తాడు. దీన్ని ఎలాగైనా ఆపాలని దేవతలందరూ కలిసి కామదేవుడైన మన్మధుని సహాయం అడుగుతారు. ఇక మన్మధుడు కైలాసాన్ని వసంత ఋతువుగా మార్చి బాణాన్ని శివుని ఎదపై సంధిస్తాడు. వసంతంలో ఉన్న కైలాసాన్ని చూసి శివుడు ఇది మన్మధుని మాయే అని వెంటనే తెలుసుకొని తన ఏకాగ్రతకు భంగం కలిగించిన కారణంతో శివుడు మూడవ కన్నుతో మన్మధుని భస్మం చేస్తాడు. సో ఇలా శివుని త్రినేత్రం గురించి పలు కథనాలు అయితే ఉన్నాయి. మనకు కేవలం 2 కళ్ళు మాత్రమే ఫిజికల్గా ఉంటాయి. ఈ మూడవ కన్ను అనేది జనరల్గా మెడిటేషన్లో ఒక హై లెవెల్కు చేరుకున్నాక మాత్రమే దీన్ని సాధించగలరని చెప్తారు. మరియు మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.